తిరిగి దిన ధ్యానం కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనలను మనము సిద్ధపాటు చేసుకుని దేవుని మాటలు వినటానికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఘనమైన స్వామి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాదయని బట్టి, మీ కృపను బట్టి నాయన, ఇంతవరకు నన్ను మమ్మలను సజీవులుగా ఉంచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. తిరిగి నీ మాటలు మేము ధ్యానం చేయనంటున్నాము. నాతో మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభా, నా మా విధేయతలు క్షమించండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకునటానికి, మీ పాదాల దగ్గర ప్రార్థించటానికి, మీ వద్ద నుండి మేము మేలులు పొందటానికి, దీవెన ఆశీర్వాదాలు పొందటానికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్య భాగాలను మనము జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీ వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు, విరుగ్గొట్టుదననియు, నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పియుండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితేనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారిని చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పియుండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. చాలండి ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఇర్మియా ద్వారా ప్రత్యక్ష పరచబడినటువంటి దేవుని మాటలు. ప్రియులారా, ఇశ్రాయేలీలను గురించి, యూదులను గురించి దేవుడు తన దాసుడైనటువంటి ఇర్మియా ద్వారా పలుకుతున్నటువంటి మాటలు. ఇర్మియాను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పిలిచి నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పిన రీతిగానే ఇర్మియా ప్రియులారా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మని వాడు ప్రియులారా ఆయన తన సారి మీద పనిచేస్తూ ఉన్నాడు.
ఆ పని చేసేటప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి ముద్ద జారిపోతూ ఉన్నట్లుగా, మనము విడిపోతూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో ప్రియులారా మనం చూడగలుగుతున్నాం. ప్రభు అన్నాడు, కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అది విడిపోతూ ఉన్నప్పుడు మరలా ప్రియులారా ఆ కుమ్మరివాడు దానిని తన చేత్తో తీసుకుని యుక్తమైనటువంటి రీతిగా మరి ఒక కుండను ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, ఇశ్రాయేలీయులను గురించి, యూదులను గురించి. ప్రియులారా, ఆయన వారు ఏ విధంగా జారిపోతూ ఉన్నారో, వారు ఏ విధంగా దేవునికి ప్రియులారా వారు దూరమైపోయినటువంటి పరిస్థితులు గుండా వారు నడుస్తూ ఉన్నారో ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రభు స్పష్టంగా యిర్మీయా ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు 8-9 వచనాల్లో, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనమును చేయటం మానిన ఎడలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. ఎవరైతే ప్రియులారా దేవుని యొక్క మాటను వినకుండా వారు చెడు జీవితాలు జీవిస్తూ ఉంటారో వారి మీదకి ఆయన కోపము ప్రియులారా లేక వారి మీదకి కీడును ఉద్దేశించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయట మానిన ఎడలా. ప్రియులారా, చెడుతనమును చేయట మానాలి అని చెప్పి అక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మరొక మాట అంటున్నాడు, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి రాజ్యమును గూర్చిగా నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండుట నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపడతాను. మేలును గురించి కీడును గురించి దేవుడు ప్రియులారా సంతాపపడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులను గురించి, యూదా వారిని గురించి దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. ప్రియులారా, ఏ విధంగా కుమ్మరి విడిపోతున్నటువంటి జారిపోతున్నటువంటి ఆ జిగట మట్టిని తిరిగి తను తీసుకుని తనకు యుక్తమైనటువంటి పాత్రను చెయ్యాలని ఆయన ఆశించిన రీతిగా ఒక పాత్రను చేయటం జరుగుతూ ఉన్నది. అదే రీతిగా మీరు నా చేతిలో ఉన్నారు అని, అదే రీతిగా నా చేతిలో మీరు ఉన్నారు అని చెప్పి ఇశ్రాయేలీయులను గురించి, యూదులను గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. అసలు ఈ మాటలు ఎందుకు ప్రియులారా ఆయన వారితో చెప్తూ ఉన్నారు అంటే, వారు జారిపోతూ ఉన్నారు, వారు పడిపోతూ ఉన్నారు, వారు దేవునికి వారు దూరమైపోతూ ఉన్నారు. కనుక ప్రియులారా, వారు ఆయన మార్గములో నడవాలని, ఆయన మార్గములో ఇశ్రాయేలీలు యూదులు ఆయన బిడ్డలైనటువంటి వారు ఆయన మార్గములో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి వారిగా వారు ఉండాలనేది దేవుని ఉద్దేశము. 13వ అధ్యాయములో ప్రియులారా 9వ వచనములో మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథములో 13వ అధ్యాయము 9వ వచనములో ఆయన అంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే
యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడుకట్టు వలె ఆగుదురు. ప్రియులారా, వారిలో ఏం కనపడుతున్నది అంటే, ఇశ్రాయేలీలలో, యూదులలో ఏం కనబడుతూ ఉన్నది అంటే మహాగర్వము కనబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు కోరుకున్న రీతిగా దేవుని యందు భయభక్తుల వారు నిలవలేకపోతూ ఉన్నారు. దేవుని మాటకు వారు విధేయత చూపించలేకపోతూ ఉన్నారు. వీరు యూదులు, వీరు ప్రియులారా ఇశ్రాయేలీలు అయినప్పటికీ కూడా వీరు ప్రియులారా వారు గర్వము చేత, మహాగర్వము చేత దేవుని మాటను వారు వినలేకపోతూ ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభు అన్నాడు, కొమ్మరి వాని చేతిలో జిగటమన్నట్లు ఎట్లా ఉన్నదో మీరు నా చేతిలో ఉన్నారు. మీరు జారిపోతున్నారు, మీరు విడిపోతున్నారు, మీరు పడిపోతున్నారు, మీరు అతిశయిస్తున్నారు, మీరు నాశనమునకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అని చెప్పేసి దేవుడు ప్రియులారా యిర్మీయా ద్వారా ఇశ్రాయేలీల యొక్క ప్రజలతో, యూదా ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ కలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రములు బహుగా వలయపోవచ్చు, కన్నీరు విడుచుచు నుండును. ప్రియులారా, దేవుని వాక్యములో ఇశ్రాయేలులను గురించి, యూదులను గురించి ప్రియులారా వారు ఏ విధమైనటువంటి గర్వము వారిలో ఉండిపోయిందో దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూనే వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన చెప్తున్నాడు, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. వారు పడిపోతున్నారు, వారు విడిపోతూ ఉన్నారు, వారు వెనకబడిపోతూ ఉన్నారు. ప్రియులారా, యూదులు ఇశ్రాయేలుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ప్రియులారా మహాగర్వం కనపడుతూ ఉన్నది. మహాగర్వం ప్రియులారా వారిలో కనబడుతూ ఉన్నటువంటి కారణాన ప్రియులారా ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమండి, మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మహిమ కలిగిన దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మహిమ కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీల వారులారా, యూదా వారులారా, కుమ్మరివాడు జిగటి మట్టికి చేసినట్లుగానే నేను మీకు చేయబోతున్నాను, నా చేతిలో మీరు ఉన్నారు అని చెప్పి దేవుడు యిర్మీయా ద్వారాగా ప్రియులారా తన ప్రవక్తల ద్వారా తెలియచేస్తూనే వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో
దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు. కారణం ఏంటంటే ఈ 18వ అధ్యాయములో ప్రియులారా ఈ మాటలు చెప్పక మునుపు ఆయన 17వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదివినట్లయితే ఆయన కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు. యోధా రాజులారా, యోధా వారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమును మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోవుకడి, ఏ పని చేయుకడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. దేవుని దినమును గురించి, దేవుని వాక్కును గురించి ప్రియులారా ఆయన స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్పినప్పటికీ కూడా వారు చేయకుండుట కారణాన వారిలో ఉన్నటువంటి గర్వమును గురించి, వారిలో ఉన్నటువంటి ప్రియులారా ఆయన మార్గములను వారు వెంబడించేటటువంటి కారణాన ఈ విషయాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు. మీరేదో అనుకుంటున్నారు, ఏదో అతిశయిస్తున్నారు, ఏదో గర్వపడుతున్నారు, ఏదో పర్వాలేదులే అని అనుకుంటున్నారు. మన మార్గం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు పర్వాలేదులే అని అనుకుంటున్నారు. మీరు నా చేతుల్లో ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. జగటమన్ను ఏ విధంగా కుమ్మరివారి చేతిలో ఉన్నదో, అతని సారి పైన ఏ విధంగా ఆ కుమ్మరి వారు కుండ చేస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి విడిపోతూ ఉన్నదో, ఆ మట్టి జారిపోతూ ఉన్నదో, ఆ మట్టి పడిపోతూ ఉన్నదో, అటువంటి పరిస్థితులలో నుండి నేను తిరిగి యుక్తమైన పనుముట్టుగా చేయనర్హుడను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రియులారా గర్వపు ఆలోచనలు లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడికలు ప్రియులారా మనలో ఉన్నవో, దేవుని దినమున లేక పరిశుద్ధ దినమున, విశ్రాంతి దినమున ప్రభువు ఆచరించవలసినటువంటి ప్రభువుకు స్తోత్రములు చేయవలసినటువంటి ప్రతిష్ఠిత దినాన మనము ఎక్కడైనా ఒకవేళ నిర్లక్ష్యపరుస్తూ ఉన్నట్లయితే వాటిని గురించి మనము జాగ్రత్త పడాలనేది దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. 48వ అధ్యాయములో ప్రియులారా ఇర్మియా గ్రంథములో 48వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు ప్రియులారా తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు. 48వ అధ్యాయము 29వ వచనములో మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగా గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తమాసమును వసించిరని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఏమండి? చేయదగనటువంటి క్రియలు వారు బహుగా చేయుచున్నారు. మోయాబీయులను గురించి ప్రియులారా దేవుడు వారిలో ఉన్నటువంటి గర్వ స్వభావమును గురించి, బహు పొగరబోతుతనమును గురించి, వారిలో ఉన్నటువంటి ప్రియులారా ప్రగల్భాలములను గురించి, ప్రియులారా చాలామంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. చాలామంది పొగరబట్టినటువంటి రీతిగా ఉంటారు. చాలామంది ప్రియులారా అహంకార జీవితాలు, అహంకార పరిస్థితులు గుండా వారు కనబడుతూ ఉంటారు. అయితే ప్రియులారా
మోయాబును గురించి చెప్పటమే కాదు కానీ ఇశ్రాయేలులను గురించి చెప్తూ ఉన్నాడు, యోధా వారిని గురించి చెప్తూ ఉన్నాడు. నేటి దినాన ప్రియులారా మనలో దృష్టికి తీసుకొచ్చుకుని మనము పరిశీలన చేసుకునటానికి మరోసారి దేవుడు ప్రియులారా ఆయన తన భక్తుని ద్వారా వ్రాసిన మాటలు ప్రియులారా మన దృష్టిలోనికి తీసుకొస్తున్నాడు. ఎక్కడ పడిపోతూ ఉన్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఏ విషయములో ప్రియులారా మనము పడిపోతున్నామో, ఏ విషయములో జారిపోతున్నామో, ఏ విషయములో తప్పిపోతున్నామో, ఏ విషయములో తొలగిపోతున్నామో అనేటువంటి విషయాలు ప్రియులారా మనము మనస్కరించి ప్రభువు సన్నిధిలో మనము సరిచేయబడవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే సొలొమోను సామెతల గ్రంథములో 16వ అధ్యాయములో చెప్తూ ఉన్నాడు. 18వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నాశమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. ఏమండి? అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవటానికి ముందు ప్రియులారా, నాశనమునకు ముందు ప్రియులారా ఏ విధమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వారుగా వారు ఉన్నారో వారిని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల వారులారా, యోధా వారులారా, నేను కొమ్మరివాడు ఆ యొక్క ఏ విధంగా ఆ జగడ మట్టితో చేయుచున్నాడు, నేను కూడా కొమ్మరివాడు వలె నేను కూడా చేయనుద్దేశిస్తున్నాను. ప్రియులారా, ప్రభువు అన్నాడు, అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చును, ఇశ్రాయేలీల వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కుమ్మరివాడు మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? తిరిగి మరలా ప్రియులారా ఆయన కట్టటానికి ప్రభు అన్నాడు, ప్రియులారా ఆ కుమ్మరివాడు జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, విడిపోయినప్పుడు తిరిగి మరలా దానిని తీసుకుని ఒక యుక్తమైనటువంటి ఓ పాత్రను చెయ్యను. ప్రియులారా ఒక యుక్తమైనటువంటి ఒక మంచి పాత్రను ఆ కుమ్మరివాడు చేస్తాడు కదా, అలాగే మీకు కూడా నేను చెయ్యనుద్దేశిస్తున్నాను. నా మాటకు విధేయత చూపించినట్లయితే, నా అడుగుజాడల్లో నడిచినట్లయితే, నా యందు భయభక్తులు కలిగి మీరు జీవించినట్లయితే, అందుకనే పేతురు రాసినటువంటి పత్రికలో ప్రియులారా పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో ప్రియులారా 5వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే పేతురు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్ములను మీరు అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు ఏం చేస్తాడంటండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. మాట వినేవారిలాగా మీరు ఉండాలి. ప్రియులారా ఆయన అంటున్నాడు, దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి. ఇశ్రాయేలును గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. వారిలో ఏం కనపడుతుందంటే ప్రియులారా దేవుడు మార్గాన్ని విడిచిపోవుట కనబడుతున్నది. ఆయన మార్గాల్లో వారు వెళ్ళట్లేదు, గర్విస్తున్నారు, అతిశయిస్తున్నారు, తొలగిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతూ ఉన్నారు. కనుక ప్రియులారా తిరిగి వారిని కట్టాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక మన జీవితాలు కూడా తిరిగి మరలా కట్టబడాలంటే ఆయన అంటున్నాడు, దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనడి. దేవుడు అహంకారులు ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించను. దీనిలోకి ఏం చేస్తాడు? ఆయన కృపను అనుగ్రహిస్తాడు.
ప్రియులారా, ఆయన కృప అనుగ్రహించేవాడై ఉన్నాడు. అయితే ప్రియులారా, మనల్ని దీనులుగా మార్చబడాలి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనములను చెప్పుచూ ఉన్నది. అహంకారులు అంట దేవుడు ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవాలయానికి 2 వెళ్ళారు. ప్రియులారా, వారు 2 ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగానండి? హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. వారమునొకడు ముమ్మారులు నేను ఏం చేస్తున్నాను? ఉపవాసం ఉంటున్నానంటాడు. లూకాసు వార్త ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 18వ అధ్యాయములో 14 లేక దానికి ముందు మనము వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, 2 దేవాలయానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటాము. ఏమండి, వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. ఏమండి, నా సంపాదన అంతట్లో ఏమండి 10వ వంతు ఇస్తున్నాను. ఏమండి, తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదనలో 10వ భాగం చెల్లిస్తున్నాను. తనలో తాను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అయితే ప్రియులారా, శృంగారి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడినయో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినయో చెప్పాను. అక్కడ ఒకటే కారణం చెప్తున్నాడు ఆయన, తగ్గించుకునేటువంటి పరిస్థితి. దేన మనస్సు కలిగినటువంటి వస్త్రములు ధరించిన వారమై ప్రియులారా, ఇశ్రాయేలీలు ప్రియులారా గర్విస్తున్నారు. ఇశ్రాయేలీలు తొలగిపోతున్నారు. ఇశ్రాయేలీలు జారిపోతున్నారు. ఇశ్రాయేలీలు ఆయన మార్గములకు వైదొలిగిపోయారు. ఆయన మార్గములోనికి తిరిగి రావాలని దేవుని ఉద్దేశమైనది. అయితే వారిలో నుండి ఏం ఆశిస్తున్నాడంటే దీన మనసు ఆశిస్తున్నాడు దేవుడు. వారి మనస్సును మార్చుకుని, వారి యొక్క పరిస్థితిని మార్చుకుని తగ్గింపు స్వభావము కలిగి దేవుని వద్దకు రావాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. నేటి దినాల్లో దేని చేత మనం అతిశయిస్తున్నాము? అందాన్ని బట్టి, ప్రియులారా ఐశ్వర్యాన్ని బట్టి, పేరును బట్టి, ఘనతను బట్టి, ఇంక ఇతరితర దేని విషయమై మనం గర్విస్తూ ఉన్నాము, అతిశయిస్తున్నాము. ఒకవేళ దేవుని మార్గాన్ని తొలగిపోయిన పరిస్థితులు మనలో ఎక్కడైనా ఉన్నట్లయితే తిరిగి మరలా మనం పరిశీలన చేసుకొని యోగ్యమైనటువంటి పాత్రగా, ప్రియులారా యుక్తమైనటువంటి పాత్రగా మనము మార్చబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆయన అంటున్నాడు, ఆ జిగట మట్టు కుమ్మరి చేతిలో ఉన్నట్లుగానే మీరు నా చేతిలో ఉన్నారు. మిమ్మల్ని మలుచుకోవాలని నా ఉద్దేశము. మిమ్మల్ని నా సారి మీద నా యొక్క పనిముట్టుగా, నా యొక్క పాత్రగా మిమ్మల్ని చేయాలనేటువంటిది నా ఉద్దేశం అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము ప్రియులారా 16వ వచనములో మనం చూసినట్లయితే తిమోతితో ప్రియులారా పౌలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో చదువు. ఆయనను ఏమండి దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరుచునట్లు నేను కనికరింపబడి తిని.
దేవుని కుమారుడే దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. మానవానికి ఇరకై, మానవాని విమోచన కొరకై పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడే మానవాని పట్ల ఎంతో ప్రియులారా ఏమండి ఎటువంటి మనస్సు చూపిస్తూ ఉన్నాడో అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. పూర్ణమైన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీవు నేను మనము దీర్ఘశాంతము కలిగినటువంటి వారిగా ఆయనను మాదిరిగా తీసుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఆయన అన్నాడు, ఆయనను నిత్య జీవము నిమిత్తమును తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేనును కనికరింపబడితిని. ప్రభువుకున్నటువంటి దీర్ఘశాంతం ఇంకా రక్షించబడవలసినటువంటి వారికి మాదిరిగా నేను కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి పాపినైన నా పట్ల కూడా దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, దీర్ఘశాంతం కావాలి, తగ్గింపు స్వభావం కావాలి. ప్రియులారా, దేవుని ఎదుట ఎవరు అయితే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు అనేటువంటి విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ప్రియులారా 3వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియో చేయక వినమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచాలి. ఎప్పుడైతే మనము ప్రియులరా దీన మనస్సు, తగ్గింపు మనస్సు, ఏమండి దీర్ఘశాంతం, సాత్వికమైనటువంటి మనస్సు మనలో ఉంటుందో ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచటానికి అవకాశం ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా దేవుని వాక్య భాగములో దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలీయులను గురించి, యూదులను గురించి, వారు గర్వపు స్వభావమును గురించి, వారు గర్వపు ఆలోచనల గురించి, ప్రియులారా తిరిగి వారిని ప్రియులారా ప్రభు యోగ్యమైనటువంటి, అర్హతమైనటువంటి, యుక్తమైనటువంటి పాత్రలుగా వారిని చెయ్యాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. వారిని మంచి పన్ముట్లుగా, ఆయన స్వాస్యముగా, ఆయన సొత్తుగా చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే మహాగర్వం కలిగిన వారిగా అయిపోయారు. వారు మహాగర్వమే కాదు కానీ ఆయన మార్గములను వైదొలిగిపోయారు. వారి ఆలోచనలు మార్చేసుకున్నారు. అటువంటి వారిని గూర్చి ప్రభు హెచ్చరిస్తూ మీరు నా చేతుల్లో ఉన్నారని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు ప్రియులారా తెలియచేస్తున్నటువంటి మాట 11వ అధ్యాయము 19-20 వచనములో, అందుకు నేను ఏమండి అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు, మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వపడక భయపడుము. మనం ఏం చేయాలంటే అండి, అంటుగట్టబడాలి దేవునిలో, విశ్వసించాలి దేవునిలో. విశ్వసించి అంటుకట్టబడినటువంటి మనము ఏ విషయంలో గర్వపడటానికి వీల్లేదు. కొంతమంది పడిపోయారు, కొంతమంది విరిచివేయబడ్డారు, కొంతమంది ప్రియులారా లోకములో, పాపములో, శాపములో వారు వేరైపోయారు. కానీ దేవుడు నిన్ను అంటుకట్టాడు. దేవునిలో నువ్వు ఉన్నావు, దేవునిలో కట్టబడట కొరకై విశ్వసించి ఉన్నావు. విశ్వసించినటువంటి నీవు ఏమాత్రమును కూడా గర్వపడటానికి వీల్లేదు. ఇశ్రాయేలీయులు ప్రియులారా యోగ్యమైన పాత్రలు కావాలి.
మనం కూడా ఈ రాత్రికాల సమయంలో యోగ్యమైనటువంటి పాత్రలముగా, ఏమండి, ఆయన వాడుకునేటువంటి పాత్రలముగా మనము ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. అందుకని చక్కని పాట ఉంటుంది కదా, పరమ కుమ్మరి నిసారిపై నన్ను నయ్య నేను మకుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటి నయ్య నేను చేతి వేళ్లతో ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు వాడుకునే పాత్రగాను, దేవుడు వాడుకునేటువంటి పాత్రగా, అర్హమైనటువంటి పాత్రగా, యోగ్యమైనటువంటి పాత్రగా ఇశ్రాయేలీయులను మలచాలని, ప్రియులారా, యోధులైన వారిని, ఇశ్రాయేలీయులైన వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయనందు విశ్వసించిన వారిని యోగ్యమైనటువంటి పాత్రలుగా చెయ్యాలనేది దేవుని ఉద్దేశం. నేను ముగించబోయే ముందు ప్రియులారా, యిర్మీయా గ్రంథములో 36వ అధ్యాయములో ప్రియులారా, దేవుడే తిరిగి మరలా వారికి ఉపవాస దినమునందు ప్రకటించు ఈ విషయాలు అని చెప్పి దేవుడు ప్రియులారా మరొక హెచ్చరికను వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 36వ అధ్యాయములో ప్రియులారా ఓ ప్రవక్తను పంపించి, లేక ప్రియులారా దేవుడు తన దాసులను పంపించి వారిని హెచ్చరిస్తూ ఉపవాస దినాన్న మరొకసారి ఈ విషయాన్ని ప్రకటించమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదివితే అక్కడ మనకు కనబడుతుంది. 6వ వచనాన్ని చదివేసుకుందాం. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఉపవాస దినమందు ప్రియులారా, దేవుని దినమందు ఈ విషయాలు ప్రకటన చేయమని చెప్పి, వారి మార్గాలు సరిచేసుకోమని, వారి గర్వపు ఆలోచనలు వేయడమని, వారు అవిధేయతలు విడిచిపెట్టమని దేవుడు ప్రియులారా తన దాసులను పంపించి ఈ విషయాన్ని తెలియచేయమని దేవుడు యిర్మీయా ద్వారా చెప్పినటువంటి మాటలు ప్రియులారా, అక్కడ ఆ యిర్మీయా వెళ్ళటానికి వీలు లేనటువంటి కారణాన ఓ వ్యక్తిని పంపించి ఉపవాస దినమందు దేవుని దినములో ప్రియులారా దేవుని మందిరములో ప్రకటించమనేటువంటి విషయాలు చెప్పటం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు మనం వింటున్నాము, దేవుని మాటలు ప్రకటించబడుతూ ఉన్నవి. మన హృదయాలు సరిచేసుకున్నట్టు కొరకే, ప్రభు పాదాలు పట్టుకున్నట్టు కొరకే దేవుడు తరుణముని ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 13:2-3 వచనాల్లో ఆయన చెప్తున్నాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపెను. ప్రియులారా, బర్నబాను సౌలును కూడా దేవుని పని కొరకే ఉపవాస దినమందు వారు ప్రార్థన చేసి ప్రియులారా వారి చేతులు ఉంచి ప్రియులారా దేవుని వాక్యాన్ని అందించినప్పుడు వారు దేవుని కొరకు అర్హమైన యోగ్యమైనటువంటి పాత్రలుగా మలచబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఈ ప్రార్థనా దినమందు, ఈ ఉపవాస దినమందు మన పరిస్థితి ఏమై ఉన్నదో అనేటువంటి ప్రియులారా మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రార్థించవలసిన వారమై ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో కుమ్మరి ఏ విధంగా కుమ్మరి వాని చేతిలో జగటమన్నీ ఉన్నదో,
ఏ విధముగా తన సారిపైన ఉన్నటువంటి ఆ జిగటమన్ను జారిపోతూ ఉన్నదో, విడిపోతూ ఉన్నదో, పడిపోతూ ఉన్నదో, తిరిగి మరలా దానిని ఆ సారి మీదకి తీసుకుని యోగ్యమైన అర్హమైనటువంటి పాత్రగా చేసినట్లుగానే ఇదిగో ఉపవాస దినమందు వారు దుఃఖించినట్లుగా, వారు ఏడ్చినట్లుగా, వారు రోధించినట్లుగా, వారు హృదయాల్లో ప్రలాపించినట్లుగా దేవుని వాక్యాలు ఎన్నో విషయాలు కనబడుతూ ఉన్నవి. మనం కూడా మన హృదయంలో ప్రభువుని విశ్వసించి, ప్రభువా, తప్పిపోయిన నన్ను, పడిపోయిన నన్ను, జారిపోయిన నన్ను, తొలగిపోయిన నన్ను, అతిశయించినటువంటి నన్ను తిరిగి యోగ్యమైన పాత్రగా నన్ను చెయ్యి, నువ్వు వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా నన్ను చెయ్యండి అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు పాద సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుని, లేక దేవునిలో ప్రియులారా మనం బలపరచబట్టానికి ఇది ఒక తరుణమై ఉన్నది. ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతున్నామో అని మనం పరిశీలన చేసుకుని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన ప్రారంభించండి. రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో ఇశ్రాయేలుల గురించి, యూదులను గురించే కాదు కానీ నాతో కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నాయన. నాలో ఏ విధమైన అతిశయము, ఏ విధమైనటువంటి దేవా నీకు వ్యతిరేకమైన పరిస్థితుల గుండా నేను వెళుతున్నానో నా హృదయం అర్థం కావునట్లు సహాయం చేయండి అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించండి.